20th verse. Book of Genesis chapter 3 verse 20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, the epistle to Ephesians chapter 3 14 to 16. 3వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును చాలు పిల్లరా, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో and man called his wife's name Eve because she is the mother of all living. మరి ఎఫెసీ పత్రిక కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు పరిశుద్ధాత్మని వెలుగులో పౌలు ద్వారా కుటుంబమును గురించి మాట్లాడినాడు. ఇక్కడ మనుషుడు తన భార్యకు నామకరణ చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మరి దేవుడు కుటుంబాలకు నామకరణ చేస్తూ ఉన్నాడు. ఆదామవుల యొక్క సృష్టి మనకందరికీ తెలిసినదే. ఆ వెలుగులో ఇక్కడ మ్యాన్ కాల్డ్ హిస్ వైఫ్ నేమ్ బికాజ్ షీ ఈస్ ది మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. సమస్త జీవమునకు ఊట అయి ఉన్నది అని రాయబడి, ద లివింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఈ భూలోకంలో జీవము లేదా ప్రాణము కలిగి ఏదైనా వస్తువు ఉంది అని అంటే దానికి కర్త ఎవరు అంటే స్త్రీ అని దేవుని గ్రంథంలో రాయబడింది. ఆయన భార్యకు అవ్వ అని పేరు పెట్టిన. అవ్వ అంటే జీవము పిల్ల. దేవుడు మరి మనలందరినీ కూడా జీవము కలిగిన వెలుగులో చూడాలనుకున్నాడు కనుకనే అవ్వకు మరి ఆదాము పెట్టిన పేరు ఎంతో ఘనమైనదిగా కనబడుతుంది. పౌలు ఇదే వెలుగులో 3వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాము. మరి 14వ వచనంలో, ఫర్ దిస్ రీజన్ ఐ bow my knees to the Father of our Lord Jesus Christ, of whom every family in the heavens and on the earth is named. ఈ హేతు చేత పౌలు ఏమంటున్నాడంటే, నేను నా మోకాలను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొద్ద నేను మోకాలునుచున్నాను అంటాడు. ఎందుకంట భూలోకంలోను పరలోకంలోను నామకరణ చేయబడిన ప్రతి కుటుంబము అంటాడు. ఎవ్రీ ఫ్యామిలీ అని మాట్లాడతాడు. దేవుని వెలుగులో దేవుడు కుటుంబాలను చూడాలని ఇష్టపడినాడు. అదే ఆయన ప్రణాళిక. ప్రియులారా, ఆయన ప్రణాళికలో మనమందరం కూడా ఈ ఉదయకాలం వచ్చి నిలబడినాం. అందరికీ స్త్రీ అంటే మనం చూడాల్సిన వెలుగు ఏంటంటే పురుషుని కూడా చూడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ మాట్లాడినా కూడా మొట్టమొదటిగా మాట్లాడేది స్త్రీతోనే మాట్లాడతాడు. ఎందుకు ఆ వెలుగు అలా కనబడుతుందంటే ఆయన ప్రణాళిక అలాంటిది. పిల్ల ఏదైనా వనములో పొరపాటు జరిగినప్పుడు ఆదాము నువ్వు ఎక్కడ అంటూ స్త్రీతో కూడా మాట్లాడినాడు. అంటే కుటుంబము ఆయన దృష్టిలో ఎంతో వెలుగైనదిగా కనబడింది కనుక ఎవరితో కూడా మాట్లాడుతున్నాడంటే స్త్రీతో కూడా మాట్లాడతాడు. యేసు ప్రభు పునరుత్థానుడై సమాధిని జయించి మరణమును ఓడించి తిరిగి లేచిన ఆ దినమున మగ్దలేని మరియతో కూడా ఆయన మాట్లాడినట్టుగా చూస్తాం. ఎందుకు అలాగూ దేవుడు ఆయన మనసులో కలిగి ఉన్నాడంటే జీవమునకు ఊట ఎక్కడుంది అంటే పురుషుని లేదు. ఎక్కడుందంటే జీవమునకు కలిగిన ఊట స్త్రీలో ఉంది. పిల్ల మదర్ అంటే అర్థం అదే, తల్లి అంటే అర్థం ఏంటంటే జీవమును పోయగలిగే ఒక ఉన్నతమైన పాత్ర. కేజీ అనుకుంటుంటుంది, ఈరోజు రాని అయిపోయినాక చెప్తానే నేను కథ అనుకుంటుంటుంది. పిల్లల వాక్యము చెప్తున్న వెలుగు ఎలాగుంది అని అంటే జీవము కలిగిన ప్రతి వస్తువుకు ఏంది అంట కేంద్రం ఎక్కడుందంట స్త్రీ దగ్గర ఉంది. పోషించాలన్నా స్త్రీయే, జీవం ఇయ్యాలన్నా స్త్రీయే, వెలుగు నింపాలన్నా స్త్రీయే. ప్రియుల
చాలామంది స్త్రీని గురించి మాట్లాడమంటే చాలా గొప్పగా వ్యతిరేకమైన పదాలు మాట్లాడతారు. మూఢురాలు అంటారు, ఏమేమో మాట్లాడమంటారు. కానీ బైబిల్ మాట్లాడుతున్న వెలుగు ఎంత గొప్పది అని అంటే, షీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. ఎంత గొప్పగా దేవుడు బైబిల్లో చూసినాడు ఆ వెలుగును మనం గమనించాలి. లేవియాకాండంలో ఒక మాట కనబడుతుంది. లేవియాకాండం 2 మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ అనే వెలుగులో దేవుడు అర్పణలను అర్పించే ఆ అర్పణలో కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే, లేవియాకాండం 3వ అధ్యాయం అనుకుంటారు, 3వ అధ్యాయం మొదటి వచనంలో, if his offering be a sacrifice, Leviticus chapter 3:1, if his offering be a sacrifice of peace offering, if he presents it of the herd, whether a male or female అంటాడు. అర్పణలో ఎక్కడ కూడా మగదియు ఆడదియు అని మాట్లాడాడు ప్రియుల. దహన బలిలో మాట్లాడేదంతా కూడా మగది అని మాట్లాడతాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ పీస్ ఆఫరింగ్, సమాధాన బలి అనే వెలుగులో మగదియు ఆడదియు కావాలంటాడు. దేవుడు సమాధానము ఉండాలా అంటే ఎవరు ఉండాలంట? సమాధాన బలి అర్పించబడాలంటే ఎవరెవరు ఉండాలంట? మగదియు ఆడదియు ఉండాలంట. ఇట్ షుడ్ బి మేల్ ఆర్ ఫీమేల్ అంటాడు. ఏదైనా తీసుకొని రా, ఎనీథింగ్, జస్ట్ బ్రింగ్ ఇట్. ఎందుకు దేవుడు అర్పణలో ఇది కోరుకున్నాడు అని అంటే, ఆయన ఉద్దేశంలో జీవమునకు ఊటైన కేంద్రమైన స్త్రీని కూడా ఆయన కలిగి ఉన్నాడు అర్పణలో. దేవుడు స్త్రీతో కూడా సమాధానం కలిగి ఉండాలనుకున్నాడు, పురుషునితో కూడా సమాధానం కలిగి ఉండాలనుకున్నాడు. అందుకే ఈ వెలుగులో ఆయన తీసుకొచ్చి అర్పణగా అర్పించాలి అని అంటా ఉన్నాడు. అర్పించి, ఇది 5వ వచనంలో ఏమంటాడంటే, లివైటికస్ చాప్టర్ 3:5లో ఏమంటాడంటే, ఇది ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్ బై ఫైర్ టు జెహోవా ఆఫ్ అ స్వీట్ ఆర్డర్. ఇది ఇంపైన సువాసనతో కూడిన అర్పణ అంటాడు. భార్యాభర్తల యొక్క మరి వెలుగు దేవుని ఎదుట ఎలా ఉందంటే, ఇట్ ఈస్ అ స్వీట్ ఆర్డర్ ఫార్ గాడ్. ప్రియుల, దేవునికి ఎంతో గొప్ప ప్రీతికరమైన ఇవ్వగలిగే అర్పణ సమాధాన బలి. ప్రియుల, ఎవరున్నారంటే ఇందులో there are 2 characters in this. స్త్రీ పురుషుడు ఇద్దరు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాగూ భార్యాభర్తలను చూసినప్పుడు, భర్త లేని స్త్రీలను ఇంకెట్లా చూసినాడు దేవుడు? విధవరాలను ఎలాగూ చూసినాడు అని అంటే, ఆయన అన్నాడు, నేనే, ఐ యామ్ ఎవ్రీథింగ్. అంటే స్త్రీని ఎప్పుడు కూడా దేవుడు ఒంటరిగా వదిలిపెట్టాలని ఆయన తలంపు లేదు ప్రియుల. ఆయన మనసులో ఎల్లప్పుడూ ఈ హ్యాడ్ అ వండర్ఫుల్ థాట్. ప్రియుల, ఎంత గొప్ప వెలుగు ఆయన మనసులో ఉండిందంటే, స్త్రీ జీవమునకు కేంద్రమై ఉన్నది కనుక ఆయన అలాగూ వదిలిపెట్టలేదు. విధవరాలి పక్షమున నేను ఉంటాను అని అన్నాడు. బైబిల్ గ్రంథములో ఎంతో ఉన్నతమైన వెలుగును దేవుడు కుటుంబాలను ఉంచి ఉన్నాడు, స్త్రీకి కూడా ఉంచి ఉన్నాడు. దేవుని ఉద్దేశంలో ఎందుకు అంత గొప్ప వెలుగు ఆయన కలిగి ఉన్నాడు అంటే, ఆ కుటుంబాలకు ఆనాడు ఆదాము నామకరణ చేస్తే, ఈనాడు పౌలు అంటాడు, పరలోకమందున్న తండ్రి చేత నామకరణ చేయబడిన కుటుంబాలు అంటాడు. కుటుంబం అనే వ్యవస్థ ఎలాగో రూపొందించబడుతుందంటే పురుషుని వలన కాదు, స్త్రీ వల్లనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ప్రియుల, పురుషుని వలన కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అంటే అది బైబిల్ వెలుగులో కనబడదు ప్రియుల. బికాజ్ గాడ్ హ్యాడ్ ఇన్ హిస్ థాట్ ఫ్యామిలీ. ఆ వెలుగులో స్త్రీని తీసుకొని వచ్చి దేవుడు నిలబెట్టినాడు. ఎందుకు దేవుడు కుటుంబాలను తీసుకొచ్చి నిలబెట్టినాడు అంటే, అక్కడ ఆయన వెలుగు ఏంటంటే, ఆది కాండంలో ఒక మాట భక్తుడైన అబ్రహామును ఉద్దేశించి మాట్లాడతారు. 18వ అధ్యాయం ఆది కాండంలో, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయక మునుపు దేవుడు మరి మాట్లాడిన మాట 18వ అధ్యాయం ఆది కాండంలో 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు
తన తరువాత తన పిల్లలను తన పిల్లలను తన ఇంటి వారిని నీతి ఉమ్, న్యాయములు జరిగించుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతడు వారికి ఆజ్ఞాపించును. చాలా అక్కడ ఆగుదాం. ఫర్ ఐ నో హిమ్ దట్ హీ విల్ కమాండ్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ హౌస్ హోల్డ్. సో దేవుని ఉద్దేశంలో జీవం కలిగిన ఊటగా స్త్రీని నిలబెట్టి దానికి అలంకరణగా పురుషునిచ్చి ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే ఆ కుటుంబంలో ఆయనను గురించిన మాటలను బోధిస్తారని చెప్పడంలే, ఆజ్ఞలుగా ఇస్తారు అని చెప్తా అన్నాడు. ఏమంట, అరే ప్రార్థనకు వస్తే రా, లేకుంటే లేదురా అని చెప్పడంలే. ఆజ్ఞ అంటే ఏందమ్మా, రావాలా అంతే. దానికి ఇఫ్ ఉండదు, బట్ ఉండదు. దేవుని వెలుగులో దేవుడు కుటుంబమును ఎందుకు నిలబెట్టుకున్నాడు అంటే దాట్ జీవమునకు కేంద్రమై ఆ కుటుంబమునకు వెలుగైన ఆ గొప్ప వ్యవస్థలో దేవుడు ఎదురు చూచింది ఏంటంటే ఆజ్ఞలను అనుసరించాలనే ఇష్టపడినాడు. అందుకే దేవుడు కుటుంబాలను నియమించినాడు. మనం కుటుంబాలను మరి దేవుని వెలుగులో ఆయన చూస్తున్న అబ్రహాముతో ఆయన చూచిన వెలుగు, అబ్రహాంలో ఆయన ఆనందించిన వెలుగు అంటాడు. ఐ నో అంటాడు ఆయన. దేవుడు అంటాడు ఐ నో. ఎంత కాన్ఫిడెన్స్ కుటుంబాల మీద దేవునికి ప్రియ. మన కుటుంబం మీద మనకే నమ్మకం ఉండదు. మా కుటుంబం అన్నా ఒక్కసారి వచ్చి చూడన్న మా ఇంట్లో ఎట్లుంటుందో పరిస్థితి అని అంటాం. బట్ గాడ్ హ్యాస్ అ కాన్ఫిడెన్స్ ఆన్ అ హౌస్ ప్రియ. అందుకే దేవుడు భార్యాభర్తలుగా రూపొందిస్తాడు. అందుకే దేవుడు వారిని స్త్రీనిగా పురుషునిగా చేసి వారిని దీవిస్తాడు, వారిని ఆశీర్దిస్తాడు. ఈ కుటుంబము అభివృద్ధి కావాలనే దేవుని తలంపు ప్రియ. ఈ కుటుంబ వ్యవస్థలో ఇద్దరు ముఖ్యమైన పాత్రదారులు, సూత్రధారులు అని చెప్పుకోవచ్చు, స్త్రీ పురుషుడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, నేను కుటుంబమునగా కట్టబడిన తర్వాత, నేను భార్యగా నా కుటుంబం పట్ల నేను ఏం చేస్తున్నాను. చాలామందిని నేను వింటూ ఉంటాను, బ్రదర్ రోజంతా ప్రార్థన చేస్తూ ఉంటాను, కన్నీటిని ప్రార్థన చేస్తూ ఉంటాను నా కుటుంబం కొరకు అని చాలా ఉన్నతమైన పదాలు మాట్లాడుతూ ఉంటారు. మంచిది ప్రియుల. ఇక్కడ బైబిల్ చెబుతున్న వెలుగులో దేవుడు స్త్రీ ద్వారా ఎదురు చూస్తున్న వెలుగు ఏంటంటే సామెతల గ్రంథంలో మరి 31వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అందరికీ పరిచయమైన పాఠ్యభాగమే. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం చదువుదాం. Proverbs 31:15. And she riseth while it is yet night. ఆమె ఏంట చీకటిలోనే, ఆమె లేదా పెందలకడనే లేచును. అంతేనాది, ఆమె చీకటితోనే లేచి చాలు. ఏం చేస్తుందంట, భార్య అనే వెలుగులో దేవుడు స్త్రీకి అన్వహించిన గొప్ప పాత్ర ఏమంటాడంటే ఆమె ఎప్పుడు లేస్తుందంట, పండుకొని కొంచెంసేపు, ఇప్పుడే 6 అయింది, అంత తొందర ఏముంది, లేచి ఏం చేయాలా, ఎవడన్నా డ్యూటీకి పోయేది ఉందా, స్కూల్కి పోయేది ఉందా, ఏం చేయాలి నేను. ఎప్పుడు లేస్తుందంట అమ్మ స్త్రీ. దేవుడు జీవము కలిగిన ఊటను చూచిన వెలుగు ఎలాగుందంట, జీవమునకు ఊటైన స్త్రీని దేవుడు చూడాలనుకున్న వెలుగు ఎలాంటిదంటే ఆమె పెందల కన్నే లేస్తుంది. ఎన్ని గంటలకు పండుకుంటుంది, చీకట్లో ఏం చేస్తుందంట, లేస్తుంది ప్రియులారా. ఆమె అంటే చీకట్లో లేయడం అంటే అర్థం ఏంటంటే ఈ లోకము ఎలాంటిదంటే చీకటితో ఉన్నది ప్రియుల. యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గుడ్డివానితో మాట్లాడుతూ చీకటి అనే వెలుగును ఏం చెప్తాడు అంటే మీకు లోకములో గొప్పగా కనబడుతున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటంటే 41వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనం చదవండి. 41వ వచనం. ఇఫ్ ye were blind ye would not have sinned, but now ye say we see your sin remains. మేము చూచుచూ ఉన్నాము అని చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలిచి ఉంది. మీరు చూడకపోతే ఫైన్, మీ పాపము లేదు అండి. చూస్తున్నాం మేము, కనబడుతుంది మాకు అని అంటే లోకము నీకు నాకు ఎలా కనబడాలంటే చీకటిగా కనబడాలి. చీకట్లో ఏమైనా కనబడుతుందా నీకు?
చీకట్లో ఏమైనా చూడగలమా? ఏమి చూడలేం. యు కెనాట్ సీ ఎనీథింగ్ ప్రియులారా. యేసుప్రభు అంటున్నాడు, మీరు చూస్తున్నారు అంటున్నారు కాబట్టి పాపం ఉంది అంటాడు. మాకంత స్పష్టంగా కనబడుతుంది ఆ చీకట్లు అంటే యు ఆర్ ఇన్ సిన్. పాపము నీకు స్పష్టంగా కనబడుతుంది అని అంటే నువ్వు పాపములు ఉంటేనే పాపము స్పష్టంగా కనబడుతుంది. నువ్వు వెలుగులో ఉండాలంటే నీకు లోకంలో ఉన్న పాపం అంతా అంధకారంగా అంధకారపు పరిస్థితులలో, చీకటి పరిస్థితుల్లో ఎవరు లేస్తారంట? స్త్రీ పెందలకడనే లేదా చీకటి ఇంకా ఉండగానే లేచి ఏం చేస్తుందంట? ఆమె చదువు ఏం చేస్తుంది? షీ ప్రిపేర్స్ మీల్ ఫర్ హర్ హౌస్ అని రాయబడి. చదవండి, ఒక మాట చదవండి. మనం చెప్పుకోవడం లేదు, బైబిల్ చదువుకుందాం. మనం ఇంటికాడ చదువుతామో లేదో తెలియదు, కానీ ఇంటికాడ వచ్చినాక ఒక వచనం చదువుకుందాం. అందరూ చదువుతారు, నేనే చదువు బైబిల్. 31వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం చేస్తుందంటే, and she rises while it is yet night and తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును and giveth meat to her household. పొద్దునే లేచి ఏమయ్యా టిఫిన్ ఏం కట్టాలా? బిర్యానీ చేయమంటావా? అయ్యా ఉప్మా చేయమంటావా? ఆయన అడగండి, ఏం చేయాలన్నా? రొట్టెలు చేయాలన్నా? ఏం చేయాలా? పొద్దున్న లేచి ఏం చేయాలా? భోజనం సిద్ధపరుస్తుందంట. ఎప్పుడైనా మీ భక్తి జీవితంలో మీ పిల్లలను లేపి భోజనం పెట్టినారా మీరు? ఈమె పెందలకన్నా అంటే చీకటి ప్రపంచము పిల్లలు. చీకట్లో ఉన్నప్పుడు లోకమంతా అంధకారంలో ఉంది అన్నప్పుడు ఆ లోకపు అంధకారంలో ఒక స్త్రీ చేసే పాత్ర ఏంటంటే భోజనం పెడుతుందంట. ఏ భోజనం ఇది? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యం అనే ఆహారం గత వారం మనం విన్నాం. చెప్పండి, 5 ఏళ్ళు చూపించి నేను కొంచెం చెప్పినాను. ఏం చెప్పినాను? వాక్యం పోయిన వారం చెప్పాలా ఎవరైనా? 5 words చెప్పినాను. కంఠతం చెప్తారు అనుకున్నాను. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తుండే? అమ్మ చెప్పు, ఎవరు ప్రాబ్లమే? ఎస్, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఇది ఎక్కడ వస్తుందంట? దేవుని వాక్యము విన్నప్పుడు విధేయత వస్తుంది. ఈమె ఏం చేస్తుందంట? ఉదయమునే లేచి కుటుంబమునకు ప్రియులారా తన ఇంటి వారి కొరకై ఆహారం. పొద్దున్న లేచి భర్తలు వండే దినాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఏమన్నా పొద్దున్న లేచి ఆమె నిద్రపోతే నువ్వు అనుకున్నావు, ప్లీజ్ టేక్ రెస్ట్, నేను వండుతాను. మంచిది ప్రియులారా, నీ ప్రేమను కనపరచుట్లో దానిని నేను ఏమాత్రం తప్పు పట్టడంలో, ఎందుకంటే నేను కూడా చేస్తా కాబట్టి. ఇంటిని ప్రేమించేవాడు ఇంట్లో పని చేయడంలో తప్పేమీ లేదు. మోసపోతున్నారు చాలామంది. నేను మగాన్ని, నేను పని చేయొద్దు అంటే నీ అంత దుర్మార్గుడు భూలోకంలో ఉంటాడు. కుటుంబమును ప్రేమించేవాడు. ఈమె ఏం చేస్తుందంట? కుటుంబమును ప్రేమిస్తుంది కనుక ఎప్పుడు లేస్తుందంట? చీకటి ఉంది నీ చుట్టూ, జాగ్రత్త. నీ చుట్టూ ఏముందంట? అంధకారం ఉంది. ఇది నువ్వు గుర్తెరగాల. నాకేం పని? నువ్వు భర్తవు, నీకు తెలియదా? నీవు భార్యవు, నీకు తెలియదా? కాదు ప్రియులారా, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా నీ చుట్టూ చీకటి అనే పాపం ఉంది కనుక ఆ పాపంలో నీ కుటుంబానికి ఆహారం పెట్టే బాధ్యత నీది. స్త్రీది ఒక్కరిదే కాదు, పురుషునిది కూడా ప్రియులారా. బైబిల్ ఇక్కడ స్త్రీని గురించి మాట్లాడుతున్నా గాదం కాదు, పురుషునిది కూడా. నా కుటుంబమునకు నేను ఏం భోజనం పెడుతున్నాను? వాట్ ఈస్ ద భోజనం? వాడు తాగి వస్తాడు, మంచిగా తాగి ఫుల్గా వచ్చి పిల్లల పక్కకు వండుకుంటే ఏ భోజనం పెడుతున్నావు? వాసన. ఎట్లాంటి వాసన వస్తుందంట? దుర్వాసన ప్రియులారా, ఇష్టపడని వాసన. నువ్వేం భోజనం పెడుతున్నావు? లోకపు చీకటిని తీసుకొచ్చి నీ కుటుంబానికి పెడుతున్నావు. నీ భార్య ఏం పెడుతుందంట? పక్కకు వండుకొని తిడుతూ ఉంటుంది, పిల్లలను సంకలేసుకొని అనుకుంటా రాగాలు తీస్తుంది. ఈమెం భోజనం పెడుతుందంట? మీరు అనుకుంటున్నారేమో నేర్చుకుంటలేరు నా పిల్లలు, నా బాధ ఏందో నా పిల్లలకు అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నా. నేను ఎంత కష్టపడి వస్తున్నానో నా పిల్లలకు అర్థం కావాలని నేను తాగి వచ్చినాను ఈయన చెప్పవచ్చు, ఆయన తిట్టవచ్చు. కానీ ఏ భోజనం పెడుతున్నారంట? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? తాగుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిట్టుబోతు మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే చీకట్లో నుంచి వచ్చింది. వెలుగులో నుంచి వచ్చేవి కాదు ఇవి. చీకట్లో ఉన్నాను, నేను పాపంలో ఉన్నానన్న సంగతి నీకు అర్థం కాకపోతే, నీ చుట్టూ పాపం ఉందని నీకు అర్థం కాకపోతే,
నువ్వు మోసుకొచ్చేది ఏంటంట లోకంలో ఇవే ప్రియులారా. నీ కుటుంబానికి తీసుకొచ్చే ఆహారం ఏంటంట భయంకరమైన తిట్లు, భయంకరమైన దుర్వాసన, నానా రకములైన చెడ్డ మాటలు. ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయంటే భోజనంగానే వస్తాయి. మా నాయన మాట్లాడింది నాది, నేను మాట్లాడితే తప్పు వచ్చిందా, మా అమ్మ తిట్టది నేను తిడితే తప్పు వస్తుందా. ప్రియులారా, మన భక్తి జీవితంలో చీకటి సమయంలో మనం నిలబడి ఉన్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడు భూలోకమంతా వెలుగుమయంలోనికి వస్తుంది. అంతవరకు నువ్వు నేను ఈ చేయాల్సిన పాత్ర ఏంటంటే కుటుంబమునకు భోజనము సిద్ధపరచాలి. ఇంకేమంటే 21 వచనం చదవండి అదే అధ్యాయంలో. ఈ 31 అధ్యాయం అంతా చాలా బాగుంటుంది, కానీ 21 వచనం చదువుదాం. కొన్ని వచనాలు చదువుకుందాం. 21 వచనం. ఆమె యేసు పెద్దలతో కూడా కూర్చుండబడును అని 21 వచనం చదువుతాయి. షీ ఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద స్నో ఫర్ హర్ హౌస్ హోల్డ్, ఫర్ ఆల్ హర్ హౌస్ హోల్డ్ ఆర్ క్లోజ్డ్ విత్ స్కేర్లెట్. 21 చదువు. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఏం తగలదంట? చలి తగులుతుందని భయపడదు అంట. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. పిల్లరా, యేసు ప్రభువును అంగీకరించిన కుటుంబంలో ఈ స్త్రీ యొక్క పాత్రలో ఆమె ఏమంట? ఆమె చలి విషయమై భయపడదు అంట. చలి ఏం చేస్తుంది అని అంటే ఒక వ్యక్తిని మరి ఫ్రోజ్ అంటే దాని తెలుగు పదంలో వాడాలంటే గడ్డగట్టినట్టుగా చేస్తుంది. మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది, రక్తం ఫ్రీజ్ అయిపోతుంది, అంత శరీరం స్పందించని స్థితిలోకి వస్తుంది. పక్షవాయువు అనే స్థితిలో ఏం జరుగుతుందంటే ఒక సైడ్ అంతా ఫ్రోజన్ అయిపోతుంది, అంటే కదిలించలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితి నా కుటుంబమునకు రాదు అని ఈమె ఏం చేస్తుందంటే 31 అధ్యాయంలో ఏమంటారంటే షీ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నో ఫార్ హర్ హౌస్ హోల్డ్. కఠినమైన పరిస్థితులు అటు బైబిల్లో యేసు ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయంలో సమాజ మందిరములో ఆమె నిలబడి మరి ఆయన వాక్యం చెప్తుంటే ఒక ఆమె వంగిపోయిన స్థితిలో కలిగి ఆలయంలోనికి వస్తుంది, సమాజ మందిరంలోనికి వస్తుంది. యేసు ప్రభు ఆమెని ఎందుకు వంగిపోయింది అని అంటే ప్రయోజనం లేనటువంటి స్థితి. ప్రియుల, చలి ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ప్రయోజనం లేని స్థితిలోనికి తీసుకొని వస్తుంది. దేవుని ఆలయంలో ప్రయోజనం లేనటువంటి వారుగా ఉండొద్దు. ఆమె కాన్ఫిడెన్స్ ఏంటంటే నా కుటుంబము అక్కడాయించిపోదు అంటారు. అక్కుడు పతి పనిగానే అంటారు, అంటే నీళ్ళకపోయినాడు ఇటు నడుస్తాడు, ఏమిటికి పనికి రానటువంటి వానిగా నా కుటుంబం ఉండదు అని ఈమె కాన్ఫిడెన్స్ అంట. షీ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నో ఫర్ హర్ హౌస్ హోల్డ్. ఆమె కుటుంబము అంటే ఒకటే స్థితిలో బిగించిపోయినట్టుగా నా కుటుంబం ఉండదు. ఇంకేమంటుంది ఆమె రక్తవర్ణపు ఈ వస్త్రములు ఎలాంటివి అంటే యేసు ప్రభువునకు తొడిగించిన వస్త్రాలు ప్రియులాలేదు. అందుకే పౌలు కూడా అంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించిన వారై అంటారు. ఎవరి దగ్గర అయితే యేసు ప్రభు యొక్క వెలుగు ఈ స్త్రీ తను చేసే పనులు ఎలాగుంటుందంటే షీ ఈజ్ సో ప్రొటెక్టివ్, షీ హాజ్ సో కాన్ఫిడెన్స్. నీ కొడుకు ఎక్కడున్నాడు, నీ బిడ్డ ఎక్కడున్నాడు అని అంటే ఆ వెలుగును మనం బోధించగలం. అదే అధ్యాయంలో 27వ వచనం చదవండి. ఆమె తమ ఇంటి వారి నడతలను ఈమె ఏం చేస్తుందంటే ఇంగ్లీష్లో బాగుంది, షీ సర్వేయత్ ద వేస్ ఆఫ్ హర్ హౌస్ హోల్డ్. సర్వే అంటే ఎత్తు పల్లాలు, తర్వాత కొండలు గుట్టలు చెట్లు చేమలు మరి నీల వంకలు ఇవన్నిటినీ కూడా ఉంటే దాని అన్నిటినీ క్షుణ్ణంగా కొలిసి ఇదిగో ఈ ప్రదేశంలో ఈ చోటు ఉంది, ఈ ప్రదేశంలో కొండ ఉంది, ఈ ప్రదేశంలో చెట్టు ఉంది, ఈ ప్రదేశంలో పొలం ఉంది, ఈ ప్రదేశంలో నేల ఉందని సర్వేలో చెప్తారు పిల్లలు. ఈమె ఏం చేస్తుందంట వారి కుటుంబములో వారి నడకలు ఎలాగున్నాయో సర్వే చేస్తారంట. నీ ఇష్టం వచ్చిన మార్గంలో బోరా నేనేం చెప్పను నీకు అంటాం. ఈమె ఏం చేస్తుందంటే షీ సర్వేస్ ద వే ఆఫ్ హర్ హౌస్ హోల్డ్. అంటే భర్త మార్గమును పరిశోధిస్తుంది, పిల్లల మార్గమును కూడా పరిశోధిస్తుంది. భార్య ఏం చేస్తుందంట పరిశోధించే
వెలుగులో నిలబడుతుంది పిల్లలు. నువ్వు ఈరోజు ఏ మార్గంలో నడిస్తే రేపు పెళ్ళైనాక కూడా నువ్వు అదే మార్గంలో నడుస్తావు. పెళ్ళైన తర్వాత నువ్వు నీ కుటుంబమును సరి చేసుకోవాలంటే యూ నీడ్ టు ఫస్ట్ సర్వే యువర్ సెల్ఫ్. నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ జీవితం ఎట్లాగుందో కుటుంబము యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అలాగే ఉంటుంది పిల్లలు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు కొరకై నీ జీవితం సరిగ్గా నిలబెట్టుకొని కరెక్ట్ వెలుగులో మనం నడిస్తే ప్రియులారా ఖచ్చితంగా సరైన భర్త మనకు దొరుకుతాడు. మనం అలాంటి వెలుగులో నడవకపోతే ఇదిగో ఇలాగూ చేయలేము. 27 వచనం, సి సర్వే, ఆమె తన కుటుంబంలో ఉన్న వ్యక్తులను పరీక్షించలేనటువంటి పరిస్థితిలోనికి వస్తే నిలబడుతుంది. భార్య చేయాల్సిన వెలుగు ఏంటంట, మొదటిగా భోజనమును సిద్ధపరచాలా, రెండవది ఏంటంట ఆమె చలికి భయపడదు, మూడవది ఏంటంటే ఆమె తన కుటుంబ విషయమై ప్రతి వారి నడకలను బాగా చూస్తుందంట. ప్రతి వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించేదిగా ఉంటుంది. పరీక్ష చేయడం అంటే చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఫస్ట్ నీ జీవితమును చక్కగా చేసుకొని నా దగ్గరికి రావే, తర్వాత మాట్లాడతా నీ గురించి అంటారు. భాష ఏంటంట, ఫస్ట్ నిన్ను పరీక్షించుకొని ఆ తర్వాత నా దగ్గరికి రావే, నేను నీ కథ చెప్తా. అప్పుడు బైబిల్ అంటామని పిల్లరా మనము పరీక్షించుకోవాల్సిన వారం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే ప్రతి వాడు తను తాను పరీక్షించుకొని దీనిని తినవాలి. స్త్రీ చేయాల్సిన వెలుగులో ఈమె చేయాల్సిందంట చీకట్లో భోజనం పెట్టగలిగే జ్ఞానం కలిగి ఉండాలా. రెండవది ఏంటంట తన కుటుంబము చలికి భయపడదు, ఆ కుటుంబమునకు కావాల్సిన వస్త్రములను అనుగ్రహించేది పిల్ల. నాలుగవది ఏంటంటే ఆమె పరీక్షించేదిగా ఉంది పిల్ల. మరి భర్త ఏం చేయాలి అంటే 19వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చదువుదాం. భర్త ఏం చేయాలయ్యా, భార్యను గురించి చక్కగా మరి స్త్రీని గురించి దేవుడు గొప్పగా మాట్లాడిన భర్త ఏం చేయాలంటే ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా ప్రభువులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి, చాలు, నీ దాసుని ఇంటికి. ఈ అయ్యగారు ఏం చేయాలంట, ప్రభువులతో మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం 2వ వచనం, Genesis 19:2 says, behold now my lords, turn in I pray you into your servant's house and lodge and wash your feast and ye shall rise up early and go on your way. ఇది లోతు కుటుంబం ప్రియులారా. లోతు కుటుంబం ఎట్లా ఉందంట, దేవదూతల కుటుంబమునకు వెళ్తే ఆ కుటుంబంలోనికి ప్రవేశిస్తే ఈయన బయట నిలబడి ఏమంటారంటే నా ఇంటిలోనికి రండి అని చెప్తున్న మాటలు చాలా బాగుంది పిల్లలు. ఇక్కడ ఏమంటున్నానంటే లాడ్జ్, వాష్, పొద్దునే లేచి వెళ్ళండి. ఎవరు చేస్తున్నారంట, పురుషుడు ప్రియులారా. లోతు భార్య ఈ మాటలు పలకడంలే, ఇంట్లో ఉన్న పురుషుడు పలుకుతా ఉన్నాడు. ఆహ్వానించగలిగే స్థానములో చోటులో నిలబడి ఎవరిని పిలుస్తుందంటే దైవ సంబంధమైన వెలుగు కలిగిన వారిని తన ఇంట్లోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. కమ్ అండ్ లాడ్జ్. దేవుని పిల్లలను ఎప్పుడైనా ఇంటికి పిలుచుకొచ్చినాడు అమ్మ మీ ఆయన. నాకు గుర్తుంది, మా అంకుల్ ఒక ఆయన చనిపోయినాడు, ప్రభు సన్నిధికి చేరినాడు. దారిలో డ్యూటీ దిగి ఇంటికి వస్తుంటే ఎవరో పరిచయం అయినాడు. ఆయన బండి మీద ఎక్కించుకొని వైన్ షాప్కి పోయి బాటిల్ కొనుక్కొని ఇంటికి వచ్చినాడు. మేము చిన్నప్పుడు కూడా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడంటే కూర్చొని ఇద్దరు మంచిగా తాగుతారు. ఎవడో బినామీ, ఆయనకు తెలియదు, ఇంటి వాళ్ళకు కూడా తెలియదు. తీసుకొచ్చి మంచిగా తాగి ఇక రాత్రి వెళ్ళిపోయినాడు. పొద్దున్న లేచినాక ఎవడు వాడు నీతో వచ్చినోడు అని అడిగింది మా అత్త. మా మేనత్త, ఈయన అనుకుంటారు, అందరు నేను చూస్తున్నారు వాళ్ళు. మా మేనత్త, ఈయన మేనమామ. పొద్దున్న లేచి మేమందరం ఉన్నాం. మేము ఎందుకో ఆ రోజు పొద్దున్న పోయినాం. పోతే అరే మీ అంకుల్ ఏం చేసిండు సార్, ఎవడో రోడ్డు మీద పోయేటోని బండి ఎక్కించుకొని వైన్ షాప్ పోయి వైన్ తెచ్చుకొని మాతో కూర్చొని ఇంట్లో. ఎవడో అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. ఎవడో నాకు ఇంటికి ఇట్లాంటి వాళ్ళని అందరినీ తెస్తాడు రా. దొరికినంతా ఎవడు దొరికితే సార్ బండి ఎక్కించుకొని తీసుకొచ్చి మనతో కూర్చొని తాగుతాడు. పిల్లరా
భర్త చేయవలసిన వెలుగులో ఏమంట, యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో నా ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది చూసేది ఎవరంట? భర్త. ప్రియుల, హూ ఇస్ కమింగ్ టు యువర్ హౌస్, హూ ఇస్ ఇన్వైటింగ్ హిమ్. మూడో అధ్యాయం సామెతల గ్రంథం కనబడితే అందులో చాలా భయంకరంగా కనబడుతుంది ప్రియుల. నేను అది చదవమని చెప్పడం, ఇంటికి వెళ్ళినాక చదువుకున్నాను. అక్కడ వేరే పిక్చర్ కనబడుతుంది, ఆహ్వానించేవారు. ఇక్కడ ఇంటికి తీసుకొచ్చే వెలుగులో నిలబడేది ఎవరు అంటే పురుషుడు. పిల్లలు ఎవరు వస్తున్నారు నీ ఇంటికి? దేవుని నమ్ముకున్న పిల్లలు వస్తున్నారా, లోకస్తులు వస్తున్నారా నీ ఇంటికి? తుర్కోలు ఇంటికి పోండి, ముస్లిం వాళ్ళ ఇంటికి పోతే లోపలికి రానియాడు వాడు, బయటనే నిలబడతాడు. నీళ్ళు అడిగితే బయటనే తాగిపిస్తాడు, బయట నుంచే వెళ్ళబడతాడు. ఎందుకంటే అన్యుల వాసన మన ఇంట్లోనికి రాకూడదు పిల్లలు. దేవుని ప్రియబిడ్డలముగా మనము మన ఇంట్లోకి ఎందుకు అని అంటే అది ఒక భయంకరమైన, అక్కడ అంటారు నో నో అంటారు, ఆ దేవదూతలు ఆయనకు వచ్చి అంటారు నో, మాకు సమయం లేదు, మాకు సమయం లేదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ వెరీ ఫాస్ట్ అంటారు. అంటే ఆ కుటుంబంలో లోతుకున్న మనసు ఎలాగుందంటే ఇంట్లోకి పిలుచుకోవాలని ఉంది, కాళ్ళు కడుక్కోండి అని చెప్పగలిగే వెలుగు ఉంది, ఇంకేమంట బస చేయండి అని చెప్పే వెలుగు ఆయన దగ్గర ఉంది. భర్తకు కావాల్సింది ఏంటంటే ఆహ్వానించగలిగే వెలుగు ఉండాలా, బస చేయించగలిగే వెలుగు ఉండాలా, కాళ్ళు కడుగునే పరిచర్య చేయగలిగే వెలుగు ఉండాలి. కుటుంబంలో దేవుడు తీసుకొచ్చే వెలుగులో భర్త నిలబడతా ఉన్నాడు. ఇంకెట్లా ఉండాలి భర్త అంటే 31వ అధ్యాయం ఆదికాండంలో ఇవన్నీ కూడా మనకు ఒక ప్రాక్టికల్ అనుభవాలను తీసుకొస్తాయి. ఇప్పుడు భర్త ఇంకా ఎలాగ ఉండాలా? 31వ అధ్యాయం 37వ వచనం ఆదికాండం, జెనసిస్ 31:37. నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులలో ఏం దొరికింది నీకు? ఇది యాకోబు తన మామ అయిన లాబానుతో చెప్తా ఉన్నాడు. నా ఇంటినంతటినీ తరిమినావు కదా, నా ఇంటి మీద అంత ఎక్స్ప్లోర్డ్, thou has found all thy house, thou has explored all my baggage. నా యొక్క వస్తువులన్నిటిని తరిమి చూస్తే నీకేం దొరికింది? మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తరిమి చూస్తే ఏం కనబడుతుంది ప్రియులారా? మనం చెప్పుకుందాం, మా ఇంట్లో ఏం కనబడుతుంది? ఫస్ట్ టీవీ కనబడుతుంది. అది ఇప్పుడు ఆ టీవీ చేతికే వచ్చింది, ఏడుకో గోడకు కొట్టింది కాదు. ఇప్పుడు ఏడుకు వచ్చిందంట, ఫస్ట్ ఇంట్లోకి రాగానే అందరి చేతుల్లో ఏం కనబడుతుంది తెలుసా? ఫోనే. యాకోబు అంటున్నాడు, నువ్వు నా ఇంటిని తరిమి చూసినందువల్ల నీకు ఏం దొరికింది అంటే ఏం దొరకలే అక్కడ లాబానుకు. ఇప్పుడు మన ఇంటికి వస్తే కనబడేది ఏంటంట? యాకోబు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ప్రియులారా. ఆయన చెప్తున్న మాట ఎలా ఉంది అని అంటే, వేర్ హ్యాస్ దౌ ఎక్స్ప్లోర్డ్ ఆల్ మై బ్యాగేజ్, వాట్ హ్యాస్ దౌ ఫౌండ్ ఆఫ్ ఆల్ మై హౌస్ హోల్డ్ అంటాడు. నా కుటుంబం అంతట్లో నీకేమైనా దొరికిందా? ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకున్న స్థానములో మనమందరము యేసు ప్రభు నమ్ముకుని నిలబడిన పురుషులు నీ కుటుంబంలో ఎవరైనా వచ్చి పరిశోధిస్తే దొరికేది ఏమైనా ఉంటుందా అంటే చాలా బయటికి వస్తాయి. ఎవ్రీథింగ్ దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా బయలుదేరి వస్తాయి. బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది, ఆ రెఫరెన్స్ గుర్తుకు రావడం పిల్లలు, హేయమైన ఏ వస్తువు కూడా నీ ఇంటిలోనికి రాకూడదు అని అంటాడు. 7వ అధ్యాయం 11వ అధ్యాయం, డోంట్ రిమెంబర్, ఒకసారి ఆ పదం చక్కగా ఉంది. ఏమైన వస్తువు ఏది కూడా నీ ఇంటిలోనికి రాకూడదు అంటాడు. యాకోబు తన కుటుంబం పట్ల ఎంత గొప్పగా, ఎంత ఉన్నతమైన వెలుగులో వచ్చి నిలబడతాడు అని అంటే, అతని కుటుంబంలో ఏది దేవునికి 7వ అధ్యాయం చివరి వచనమండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 25 నుంచి చదువన్న, 25 నుంచి 28 వరకు చదువు. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను, వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు, దాని వలన చిక్కుబడుదునేమో గనుక దానిని
తీసుకొనకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ఇంకా దాని వల్లనే నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు అది శాపగ్రస్తమే గనుక దానిని పూర్తిగా త్రోసి దాని యందు బొత్తిగా సంపూర్ణంగా అసహ్యపడవలెను. ఇంకా అంతే ఉందా? thou shall not utterly abhor it, for it is a cursed thing. నీ ఇంటిలోనికి ఏం రావదంట? ఎలాంటి హేయమైన దేవునికి వ్యతిరేకం. యాకోబుకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా భార్య దగ్గర దేవునికి వ్యతిరేకమైనది లేదు, నా పిల్లల దగ్గర వ్యతిరేకమైనది లేదు, నా ఇంట్లో వ్యతిరేకమైనది లేదు. దేవునికి వ్యతిరేకమైనది నా ఇంట్లో ఉంటే ఏమొస్తుందంట? శాపము పరిగెత్తుకొని వస్తుంది. ప్రియుల, హేయమైనని మనం అపేక్షించినట్లయితే, కనబడుతున్న లోక సంబంధమైన ఆకర్షణలో నేను ఏదైనా అపేక్షించినట్లయితే, దాని వెండి అయినను బంగారం అంటే ఇవి ఎంతో విలువైనవి ప్రియులారా. లోకంలో ఉన్న వాటిని నేను అపేక్షించినట్లయితే అవి నా వెంట ఇట్ విల్ ఆల్ కమ్ ఫర్ అ కర్స్. ప్రియుల, ప్రార్థనకు వస్తాం, పిల్లోడు బాగపోతే ఏం చేస్తామంట? ఆడికి పోయి మంత్రమే వేయించుకొని రా అని చెప్తారు ఊర్లలో. ఇక్కడంటే డాక్టర్ ఉంటాడు అందుబాటులో, కాబట్టి డాక్టర్ దగ్గర పరిగెత్తుతాడు. ఊళ్ళో ఏముంటాడంటే మంత్రగాడు ఉంటాడు, ఆడేమో భయపడ్డాడేమో, పోయి ఊదించుకొని రాపో అని చెప్తారు. ఎందుకంటే డాక్టర్ అందుబాటులో ఉంటాడు కనుక. కానీ ప్రియులారా, ఇంట్లో భర్త ఏం చేయాలంట? ఎవరిని చూడాలంట? యాకోబు యొక్క మనస్సు ఏమిటంటే, నువ్వు నా ఇంటినంతటినీ పరిశోధించినావు కదా, ఏమైనా కనబడింది. మూడో మాట ప్రియులారా, ఆదికాండం 35వ అధ్యాయంలో ఒక మాట, 2వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ నీ యొద్దనున్న అన్య దేవతలను పారివేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను అండ్ చేంజ్ యువర్ గార్మెంట్స్ అని అంటారు. భర్తగా ఇంటి యజమానునిగా ఏం చేయాలంట? ఈయన ఏం చేయాలంట? మీ దగ్గర ఏమైనవి లేదా అన్య దేవతలు ఉన్నాయేమో, దేవుని పిల్లలుగా మనము ఇంట్లో భర్తలుగా చూడాల్సిన వెలుగు ప్రియులారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ స్ట్రేంజ్ నీ దగ్గరనే ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకేమంటున్నాడంట? మీ వస్త్రములను చేంజ్ యువర్ గార్మెంట్స్. వస్త్రాలు ఎలాగున్నాయో, నా పిల్లల వస్త్రం, నా భార్య వస్త్రం ఎట్లా ఉందో. నేను ఈ మధ్య కొంతమంది మధ్యలో తిరుగుతున్నాను కాబట్టి, ఏమన్నా నీ దగ్గర ఇంత ఉంది కదా, నీ భార్య ఎందుకు అంత సింపుల్గా వస్తుంది? బాగా గాజులు ఈడుదాకా వేసుకోవచ్చు కదా, నగలు వేసుకోవచ్చు కదా, పూలు పెట్టుకోవచ్చు కదా. వీళ్ళందరూ పెట్టుకొని వస్తారు ప్రార్థనలో. అంటే ఈ వచనం చూపించిన చూడు, యాకోబుకు తన కుటుంబం పైన ఉన్న నమ్మకం ఏంటంట? అన్య దేవతలు ఏవైనా ఉన్నాయేమో, అన్యుని చూసి నేర్చుకుంటామేమో, కాపీ చేస్తావేమో. ఇంకేమంట? వస్త్రాలు ఎలాగుంటాయి నీ పిల్లలు, ఇవన్నీ కూడా ఎవరు చూడాలంట? భర్త చూడాల. భర్త చూడాలంటే భర్త చక్కగా ఉండాలి ఫస్ట్. ఏమన్నా అంతేనా? భర్త చక్కగా లేకపోతే భార్యను ఏం చూస్తాడు? చూడలేడు ప్రియుల. కాబట్టి భార్య చేయాల్సిన వెలుగు, భర్త చేయాల్సిన వెలుగు అంతా కూడా ఎంతో ఉన్నతముగా దేవుని కొరకై దేవుడు నియమించుకున్నాడు. ఇదంతా అయినాక కూడా దేవుడు కుటుంబాల పట్ల ఆయన చూస్తున్న వెలుగు ఏంటంటే, 45వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో ఇంకొక మాట ఉంది పిల్లలు. ఆదికాండం 45వ అధ్యాయంలో యోసేపు మాట్లాడుతున్న మాటలో 11వ వచనం చూద్దాం. ఇంకను 5 కరువు సంవత్సరాలు వస్తాయి గనుక నీవును మీ ఇంటి వారికి మీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా
అక్కడ ఆ, నిన్ను ఉమ్. పోషించదనని చెప్పుడి. అక్కడ నేను నిన్ను పోషించదనని చెప్పుడు. ఇది యోసేపు మాట్లాడుతున్న మాట. కుటుంబము దేవుని దృష్టిలో ఎంత విలువైనది అని అంటే, నువ్వు నీ భార్య ఇద్దరు ఈ గొప్ప వెలుగులో నిలబడితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా కరువు సంవత్సరం రాబోతా ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, కరువు తాండవం ఆడుతూ ఉంది, లోకములో ఆహారం లేదు, లోకములో ఏ వెలుగు లేదు. కాబట్టి మీరు అందరూ నీ కుటుంబం అంతా రా. ఏం చెప్తా అన్నాడు దేవుడు? కుటుంబం అంతా రండి, నేను పోషిస్తాను. యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా కనబడి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు ఐ విల్ మెయింటైన్ ది, నేను నిన్ను పోషిస్తాను అని అంటా ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా నిలబడితే దేవుడు మాకేం చేస్తాడంటే, దేవుడు పోషిస్తాడు. పిల్లలు, నీ కుటుంబం పట్ల భర్తగా భార్యగా నీకు శ్రద్ధ ఉంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. పిల్లలు, కరువు కాలం ఉంది, యోసేపు అంటున్నాడు ఇంకా ఉంది, కాబట్టి ఐ విల్ మెయింటైన్ ది. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, యేసు ప్రభు చెప్తా, ఇదిగో 10:29 ఒక మాట అంటాడు, నేను నిన్ను పోషిస్తాను అనే వెలుగులో చదివిన మాట. మత్తయి సువార్త 10:29. మాథ్యూస్ గాస్పెల్ 10:29. అక్కడ చక్కని పదం ఉంది ప్రియులారా. యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలుతో మీరు చింతించవద్దనే వెలుగులో 10:29. ఆర్ నాట్ 2 sparrows sold for a farthing, and one of them shall not fall to ground without your Father, but of you even hairs of the head all are numbered. Fear not, therefore ye are better than many sparrows. అయినను 31 చదవండి. లేదా మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు. అక్కడి కాదు, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కనుక భయపడకుడి అనే పదం ఉంది అక్కడ. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి గనుక మీరు భయపడకుడి, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. పిల్లరా, దేవుడు నన్ను పోషిస్తాడనే దిగులు వద్దు, నీ కుటుంబమును పోషిస్తాడనే చింత నీకొద్దు. సామెతల గ్రంథం పరమగీతములు ఎక్లీసియాస్టిస్ పరమగీతములు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. పరమగీతములు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియులారా. సామెతల గ్రంథం తర్వాత, పరమగీతం కాదు, ప్రసంగి 5వ అధ్యాయం. ప్రసంగి 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూపిస్తాను పిల్లలు. 10వ వచనం చదువుదాం. ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. చదువు. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించు వారును ఎక్కువగుదురు. కనులారా చూచుటకే గాని ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. ఇంకా చదువు కింద, కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను ఏమంటా అన్న, సుఖ నిద్ర నొందుదురు. ఇంకా చదువు అక్కడ. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎవరికి నిద్ర పట్టదంట? వెండి బంగారం ఎట్లా సంపాదించుకోవాలా, ముక్కు మీద ఒక రాయి ఎట్లా సంపాదించుకోవాలా, చెవుకి ఒక కంప ఎట్లా సంపాదించుకున్నాను వానికి నిద్ర రాదంట. అంటే మొగోలు వేసుకోవాలంటే నేను వేసుకోలే, అబ్బా నాకు వేసిన ఉంగరం కూడా తీసి ఇచ్చేసిన నాకు వద్దు ఇవి అని అన్న. నువ్వు ఖరీదైన కారు కొన్నట్టు అది నాది కాదు, నా భార్యది, నా పేరు మీద లేదని.
నీ ఇల్లు లేదు, ఇది కూడా నాది కాదు, నా భార్యదే. ఏది నా మీద లేదు, నేను చచ్చిపోతే నా మీద ఏది లేదు అంకుల్. బ్యాంక్ అకౌంట్లో కూడా 20 రూపాయలు ఉంటుంది నాది, అంతా నా భార్యదే. పిల్లరా, ధన సమృద్ధి కలిగిన వానికి ఏం రాదంట? నిద్ర రాదు. కుటుంబాల పట్ల దేవుడు మాట్లాడుచిన వెలిగేదంట. దేవుడు ఎట్లా పోషిస్తాడన్న? ఇంత కఠినంగా బైబిల్ చదువుకొని భక్తిగా మేము నా పిల్లలను కాపాడుకుంటూ లోక సంబంధమైన ఆలోచనలు కలగనీయకుండా వారిని కోడి తన రెక్కల కింద కాపాడినట్టుగా భద్రపరుచుకుంటే మేము ఏం తినాలా? మేము లోకంలో మేము తిరగకపోతే, లోకస్తులతో మేము కూర్చోకపోతే, లోకస్తులు పెట్టినవి తినకపోతే, లోక సంబంధమైన వెలుగులో మేము నడవకపోతే ఏంటంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. యోసేపు అంటున్నాడు, కరువులో నేను నిన్ను పోషిస్తాను. నువ్వు కొంచెం తిన్నా కూడా ఏముంటుందంట నీకు? సుఖమైన నిద్ర. ప్రియుల, ఎంత తింటే అంట? ఇంత తింటే, బిర్యానీ తింటే కాదు. ఎవరికి నిద్ర రాదంట? ఏం సంపాదించాలనుకున్న వానికి ఏం సంపాదించలేడు, ఏమీ సంపాదించలేడు. ప్రియులారు, ఏం సంపాదించాలనుకున్నాడు ఏది సంపాదించాలి, అంత కొట్టుకొని పోతుంటుంది. ఆ వర్షం పడినప్పుడు నీళ్ళకు కొట్టుకొస్తుంది చూడు, పెద్ద బురద లాంటి ప్రభావం కొట్టుకొచ్చి అంత నాశనం అయిపోతుంది. ప్రియులారు, కొంచెం ఉంటే. అందుకే ఆ దావీదు ఒక ప్రార్థన అంటారు, నన్ను చాలా ధనవంతునిగా చేయకు, మరీ దరిద్రునిగా చేయకు. ఏమంట? ధనవంతునిగా చేసి బాగా తిని తాగి నిన్ను దూషిస్తానేమో, మరీ దరిద్రునిగా చేస్తే మన ఇట్లా చేసినాడు దేవుడు అంటాడు కాబట్టి నన్ను అలాగూ చేయకయ్యా. పిల్లలు, నీ ఎదుటకు ఆహారం వచ్చిందా? ఉదయం ఆహారం వచ్చిందా? నువ్వేం చెప్పాలా? నీ అద్భుతమైన శక్తి చేత నేను ఇది చూడగలిగినాను. నీ శక్తి చేత వచ్చింది ఆహారం. ఏమయ్యా, వినిపిస్తుందా? ఏమమ్మా, ఆహారం ఎట్లా వస్తుంది? దేవుని అద్భుతమైన శక్తి చేత వచ్చింది. దాన్ని ఏం చెప్తావు? నీకు స్తోత్రాలయ్యా, దీన్ని దీవించమని తింటావు. అది తిని నిద్రపోయేవాడు ఎంత సంతోషంగా ఉంటాడు. సర్కిల్ దగ్గర పోండి, వాడు రోజు అడుగుతాడు. అరే, అడిగి అది తృప్తి పొందినంటే మరుసటి రోజు ఉంటాడు వాడు మళ్ళీ ఆడిని. వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో ప్రియులారా, కొంచెం ఉన్నా కూడా ఏంటంట? సాటిస్ఫాక్షన్. ఎవరిస్తా కొంచెం అంటే, ఇదిగో పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు మీరు కారా? పిచ్చుక ఏంటుంటుంది? ఇంతే. దానికి కావాల్సిన దానం ఎంత? ఒక బొట్టే, ఒక్క విత్తనమే దానికి ధాన్యం. దానికంటే నువ్వు శ్రేష్ఠుడవు కావాలి, నేను పోషిస్తాను. నీ కుటుంబము దేవుని కొరకై, నీ భర్త దేవుని కొరకై, నీ భార్య దేవుని కొరకై, నీ ఇంటి వారందరూ దేవుని కొరకై నిలబడితే పోషించేవాడు ఎవరంట? దేవుడు. ప్రియులారా, ఆ నమ్మకం ఉంటేనే దీవెన. ప్రియులారా, మీరు భయపడవద్దు అంటాడు, దేవుని కొరకు భయపడొద్దు అంటాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న మనము దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆ పోషించే వెలుగులో 2 హెచ్చరికలు కూడా మాట్లాడుతున్నాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, 1 తిమోతి పత్రిక 1 తిమోతి చాప్టర్ 5:8 8వ వచనం. ఈ కుటుంబముతో దేవుడు 2 హెచ్చరికలు కూడా పౌలు భక్తుని ద్వారా పరిచయం చేసి మనకు తెలియజేస్తున్న వెలుగేందంటే, చదవను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగమును చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎట్లా అంట? అవిశ్వాసి కంటే చెడ్డవాడట. తన సొంత విషయమును, తన సొంత ఇంటి వారిని రక్షించక, కాపాడక, పోషించక, శ్రద్ధ లేకుండా ఉండేవాడు ఎవరంట? అవిశ్వాసి కంటే చెడ్డవాడు. నీ అవ్వను నా మాటినవని బడబడ దంచి పొద్దున్న లేచి అమ్మ తప్పయింది అంటే అర్థమైంది. ఏమర్థం రాజన్న? నేను నా ఇంటి వారి విషయమే శ్రద్ధ కలిగి ఉన్నానన్నా, వారిని కాబట్టి చేసిన. నేను బైబిల్ ఏమంటుందంట? తన సొంత ఇంటి వారి విషయమై శ్రద్ధ లేక, పోషించాలనే మనసు లేక, కాపాడాలనే బాధ్యత లేకుంటే వాడు ఎవరంట? అవిశ్వాసి కంటే చెడ్డవాడు. నువ్వు నీ భార్యను కొట్టే గొప్ప సామర్థ్యం కలిగిన 6 ప్యాక్స్ నీకుంటే దేవునికి సంబంధించిన వాడు కావు. అంతేనా? బాడీ బిల్డర్ 6 ప్యాక్ అంటే అదే కదా. నీ 6 ప్యాక్ని ఎవరి మీద ఉపయోగించాలనుకుంటావంట? భార్య మీద. బైబిల్ అంటది
శ్రద్ధ లేదు నీకు. శ్రద్ధ ఉంటే అది కాదు ప్రియులారా చేయాల్సి. భార్యను ఏం చెప్తా ఉందంట, మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, తర్వాత చదువుదాం ప్రియులారా, ఐ విల్ కమ్ టు దట్ అండ్ క్లోజ్. మొదట ఏం చేయాలంట, భర్త ఏం చేయాలంట, తన సొంత ఇంటి వారి విషయమై శ్రద్ధను వహించాలి. మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేయడం కాదు. నువ్వు ఫాదర్గా మదర్స్ డే కోసం ఏం చేసినావు? యాజ్ అ ఫాదర్ మదర్స్ డే కొరకు నువ్వేం చేసినావు పిల్లలు? పోషించిన. అక్కడ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎనీ వన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఓన్ అండ్ స్పెషలీ ఫర్ దోస్ ఆఫ్ హిస్ హౌస్ హీ హస్ డినైడ్ ద ఫెయిత్ అండ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్ అని అంటాడు. కుటుంబం పట్ల శ్రద్ధ లేనటువంటి వారు పొద్దున్నే 9 గంటలకు స్కూల్కి పోవాలి. ఎంత శ్రద్ధతో పంపిస్తారు వాళ్ళను కదా. 9కి లేట్ అయిపోయినావు అంటే డాడీ కొడతాడంటే వాడిని పొద్దున్నే లేపి స్నానాలు చేయించి వాడిని డ్రెస్ చేసి వానికి బుక్కులు పెట్టి టిఫిన్ పెట్టి నేను ప్రార్థనకు అన్న వాడు వస్తున్నాడు, అన్న ఎందుకు వస్తున్నాడు, నేను ముందు వచ్చేసిన అంటే నీకు శ్రద్ధ ఎక్కడుంది? వాడు లోకంలో పెరగాలనే శ్రద్ధ చాలా గొప్పగా ఉంది, కానీ దేవుని సన్నిధిలో పెరగాలనే శ్రద్ధ, తన సొంత ఇంటి వారి విషయమై శ్రద్ధ లేకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఇవి నేను కాదు చెప్పేది పిల్లలు, ఎవరి మీద కోపంతో చెప్తున్నాను కాదు, నేను బైబిల్లోనే చెప్తున్నాను. నేను మమ్మల్ని మాట్లాడుతున్నాడు అన్న అనుకున్నారు, కాదే కాదు పిల్లలు. బైబిల్ సేస్ ఇఫ్ ఎనీ వన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిజ్ ఓన్. ఇంకేమంటాడు అదే అధ్యాయంలో, ఈ మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఎవరు చేయాలంట? గృహ పరిపాలన చేయాల్సిన బాధ్యత మీది. ఈయనదేందంట, భర్తదేందంట, భర్త సంరక్షించాలా, పోషించాలా, వారి విషయమై శ్రద్ధ కలిగి ఉండాలా. భార్య ఏం చేయాలంట? షీ షుడ్ రూల్ ద హౌస్. ముసలోళ్ళు వెళ్తారా ఇప్పుడు, అమ్మ నాది అయిపోయిందమ్మా, అంతా మా వయసు అంతా అయిపోయింది, నాకు మనవరాలు వచ్చినట్టే నువ్వు చూడాలి కాదు. ఎవరికి చెప్తా ఉంది బైబిల్? యవన స్త్రీలతో మాట్లాడుతూ ఉంది. ఏం చేయాలంట? నీ ఇంటిని వెళ్తున్నావా? నీ ఇంటిని వెళ్తున్నా బ్రదర్, మా ఇంటికి ఎవడు రాడు, మా అత్త రాదు, మా మామ రాదు, మా చుట్టాలు రాదు, ఎవడు రాడు మా ఇంటికి. మా ఇంట్లో నేనే ఉండాలి, నా భర్తనే ఉండాలి, మా ఇల్లు నేనే, ఆయా మేరా దేకో అని మాట్లాడతా. ఈమె అంటది నేను కూడా అదే చేస్తున్నా బ్రదర్, మా ఇంటికి అత్త రాదు, మామ రాదు. ఈయన అన్నాడు కాబట్టి ఆమె అంటది. ప్రియులారా, దేవుని వెలుగులో దేవుడు కుటుంబమును చూస్తున్నాడు కనుక ఆ కుటుంబంలో దేవుని పిల్లలముగా దేవుని కొరకై మనం సాగుతున్న వెలుగులో ఉన్నాము కనుక ఇక్కడ ఏమంటున్నాడు 5వ అధ్యాయంలో, స్త్రీ చేయాల్సిన పని ఏంటంటమ్మా? నీ ఇంటిని ఏలు, దైవ వెలుగులో ఏలు, బైబిల్ వెలుగులో ఏలి ఆ కుటుంబమును నిలబెట్టుకో. నువ్వు కఠినంగా నిలబడు, భయపడకు, దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని కొరకు నిలబడిన వాడు ఎప్పుడు ఓడిపోయినాడని చరిత్రలో లేదు. వాక్యం కొరకు నిలబడిన వాడు ఎప్పుడు ఫెయిల్ అయినాడు అని ఎక్కడ రాయబడలేదు. దేవుని కొరకై నిలబడేవాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా, ఎప్పటికీ ఓడిపోడు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకు ఖచ్చితంగా బైబిల్ వెలుగులో నిలబడు, భర్త ఓడిపోతాడు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకై ఖచ్చితంగా నిలబడు, నీ భార్య ఓడిపోతుంది ప్రియుల. ఎందుకంటే బైబిల్ అంత ఖచ్చితమైనది. దేవుని వాక్యం ఎదుట ఎవరైనా కూడా మోకాలు ఉండాల్సిందే. దేవుని వాక్యం ఎదుట ఎవరైనా ఫెయిల్ కావాల్సిందే ప్రియుల. అంత ప్రభావం కలిగినది కనుక భయపడకు, నిన్ను పోషించేవాడు దేవుడున్నాడు. భయపడకు, నీ కుటుంబం విషయమై శ్రద్ధ వహించు, భయపడకు, నీ ఇంటిని ఏలు ప్రియుల. చివరిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుందాం ప్రియుల. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఇక్కడ అసలైన వెలుగులో మనమందరము కూడా ఈ హెచ్చరికలను కలిగి 28వ వచనం నేను చదువుతాను, ఇంకా మీరు చూస్తూ ఉండండి మీ బైబిల్లో. 28వ వచనం, సో వాట్ మెన్ ఆల్సో లవ్ దేర్ ఓన్ వైఫ్స్ యాజ్ దేర్ ఓన్ బాడీస్. పురుషులు ఎవరిని ప్రేమించాలంటే ఇప్పుడు భార్యనా పక్కకున్న వాళ్ళనా? ఏమన్నా శామ్యుల్ ఎవరు చెప్తుంది? ఎవరిని ప్రేమించాలంట అన్న? పక్కకున్న వాళ్ళు బాగా ప్రేమిస్తామన్న. అమ్మ అక్కడ కూర్చో.
ఇక్కడ కూర్చోక ఏం మక్క నేను దింపి రావాలన్నా బైక్లో కూర్చోక కాళ్ళు వస్తాయి. ఎండ గొడుగు పడతావంటాక కొంచెం గొడుగు పడతాయి. ఎవరిని ప్రేమిస్తామంట? నీ భార్యను ప్రేమించు. నేను చెప్తున్న మాటలు కొంచెం కఠినంగా ఉంటాయేమో. బైబిల్ ఏమంటారంటే ఆ మాటలను కూడా ఒక మాట అన్నాడు తిమోతికి రాసిన పత్రిక. కొందరు ఏం చేస్తారంటే సత్యమును ప్రేమించక దుర్దశవులు కలిగిన వారై ఉంటారంట. ఉందా అన్న ఆ మాటలు? ఉంది. 2 తిమోతి పత్రిక చివరి అధ్యాయంలో ఉంది. చెప్పే మాటలు అర్థం కాకపోతే వానికి ఎట్లా ఉంటాయంటే ఇది దుర్దశవులు అనుకుంటాయంట. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అది ఎట్లుంటారంట? చెప్తుంటే ఒకటి కావలింపు వస్తుంటుంది, ఒకటి చెవుడు ఇట్లా దుర్దుకుంటాడు, చేసుకుంటాడు. ఎందుకంటే నచ్చదు ఇవన్నీ కూడా. బైబిల్లో మాట్లాడుతున్న వెలుగు భర్త ఏం చేయాలంటే ఎవరిని ప్రేమించాలమ్మా? భార్యను ఎట్లా ప్రేమించాలా? కొట్టకుండా కాదు. ఈ ముఖానికి బాగా కనబడాలని ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుతాడు. నా భార్య వచ్చి క్రీమ్ పెడితే నాకు చాలా కోపం వస్తుంది. నాకు ఏం పెట్టకు, నాకు క్రీమ్ అంటాడు. నాకు ఏమొద్దు, ఇట్లనే ఉంటాను నేనంటే. ఏ క్రీమ్ ఇష్టపడా, ఏ పౌడర్ ఇష్టపడా, ఒక సబ్బు ఒకటే వాడేది పిల్లలు, డియోడ్రెంట్ వాడేది. భార్యను ఎట్లా ప్రేమించాలంట? నీ దేహము వలె. నువ్వు ఎట్లున్నావో, నిన్ను ఎట్లా చూసుకుంటున్నావో. నీకు బొర్ర వచ్చిందంటే ఎవరి వలన వచ్చింది? కుండ వచ్చింది. ఇంత పెద్దగా వచ్చింది ఒక ఆయనకు మొన్న. ఎట్లొచ్చింది ఆ కుండ? నువ్వు పెళ్ళైనప్పుడు కుండ ఉందా నీకు? లేక అతికించుకున్నావు అని మళ్ళా. అంటే నీ శరీరం ఎంత ప్రేమించినావో కదా. ప్రాస్పరిటీ అంటారు చాలామంది. అభివృద్ధికి లేదా దీవెనకు కేంద్రం అంటారు. దీవెనకు కేంద్రం అంటే ఎట్లొచ్చింది అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు కాబట్టి అంత. అన్న నాకేం లేదన్న, నేను సాఫ్గా ఉన్నా కాబట్టి నేను ప్రేమించిన భార్యను అంటావా? నో. నీ శరీరమును, ఇది కూడా అంటారు 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నా అన్న. ఎంత మెయింటైన్ అది. ఒకడు కుండని మెచ్చుకుంటాడు, ఇంకోటి 6 ప్యాక్ని మెయింటైన్ చేసుకుంటాడు. ఫ్యామిలీ ప్యాక్ అయితే. మై ఫ్రెండ్, ప్రియ సహోదరులారా, ఒక నిమిషం ఆలస్యమైన నీ భార్యను నీ దేహంలాగా ప్రేమించు. ఇది విన్నాక ఇంటికి పోయినాక నీ దారి నాదే, నా దారి నీదే అనుకుంటా పోకండి. ఎండ్రికిచ్చల పంచాయతీ తెలుసా అన్న నీకు? ఎండ్రికిచ్చల పంచాయతీ ఏం మన్నించాలని మాటలు మానే. ఎండ్రికిచ్చలు అన్నీ కలిసి ఏమన్నాయంటే పంచాయతీ పెట్టుకున్నాయంట. ఎండ్రికిచ్చలు అంటే తెలుసా? క్రాబ్స్, నండు అంటారు తమిళ్లో. నండు, కేకడ, ఇవన్నీ కలిసి పంచాయతీ పెట్టుకున్నాయంట. ఏం పంచాయతీ పెట్టుకున్నారే? లోకమంతా మనల్ని వంకరగా నడుస్తున్నాయని చెప్తున్నారా? మనం అందరం ఇమీడియట్గా ఒక స్కోర్ కమిటీ, ఒక మంచి కమిటీ పెట్టుకొని మనం సెట్ చేసుకుందామని ఇవన్నీ వచ్చినాయంట. ఎండ్రికిత్తలు అన్నీ వచ్చి మొత్తం పంచాయతీ పెట్టినారంట. అంతా నిలబడి ఒకటి కొండ మీద నిలబడే మనం రేపటి నుంచి ఎట్లా నడవద్దు, చక్కగా నడవాలి. ఎవడన్నా వంకరగా నడిచినాడంట అని వేసేయాలి అని అందరూ ఎస్ జై అన్నారు. ఎండ్రికిత్తల పంచాయతీ అన్నారు. పంచాయతీ కాగానే అంత ఎట్లా పోతున్నాయంట. నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే ఎండ్రికిత్తలు లాంటి వాడివేను. వంకర జీవితం మారదు. ఒక ఆయన నాకు మొన్న ఫోన్ చేసి, ఏందన్నా దేవుని పిల్లల కుక్కల కంటే అధ్వానమే అన్న దేవుని పిల్లలు అని చెప్పుకోండి. అవి నా చెవులు ఇంకా మోగుతున్నాయి పిల్లలు. నేను ఏం చెప్తున్నానంటే నీ భార్యను నువ్వు ప్రేమించకపోతే అది ఎంత భయంకరమైనదో అంటే అది వర్ణాతీతం ప్రియుల. బైబిల్ మాట్లాడుతున్న వెలుగేందంటే 5వ అధ్యాయంలో, సో ought men also to love their own wives as their own bodies. He that loves his wife loves himself. భార్యను ప్రేమించేవాడు ఎట్లాంటి వాడంట? నన్ను ప్రేమించేవాడు. ఐఎమ్ సారీ. ఎందుకంటే యేసు ప్రభు కూడా ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఇలా అలా రాయబడింది అక్కడ మాట. బట్ క్రైస్ట్ గేవ్ హిమ్సెల్ఫ్ for to cherish and to nourish, for no one has ever hated his flesh. భార్యను ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తాడంట? తను తాను ప్రేమించుకునేవాడు. మీ గొప్పతనం భార్య మీద చూపించకండి, నీ మీద చూపించుకో. యు షో యువర్ గ్రేట్నెస్ ఆన్ యువర్ సెల్ఫ్ పిల్లలు. అప్పుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. తర్వాత ఇంకేమంటుందంటే పురుషుడు తన భార్యను హత్తుకోవాలని మాట్లాడతాం.
కింద 33వ వచనంలో ఏమంటున్నాడంటే, బట్ ఆల్సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ లెట్ ఈచ్ సో లవ్ హిస్ వైఫ్ యాజ్ హిమ్సెల్ఫ్, బట్ యాజ్ టు వైఫ్ ఐ స్పీక్, ఫియర్ ద హస్బెండ్. చివరికి ఏమంటున్నాడంట, భార్యతో ఏం చెప్తున్నాడంట, భయపడాలి. ఎప్పుడు భయపడుతుంది భార్య? నువ్వు ప్రేమిస్తేనే కదా భయపడేది. నువ్వు ప్రేమించకపోతే భార్య నీకు భయం. నీ భయం ఎట్లుందంటే, కొంతమంది ఇంటికి భర్త వస్తున్నాడంటే ఎక్కడో అక్కడ గప్చుపైపోతారు. ఎందుకంటే వస్తే తంతర్రాయంగా మూడిందిరా మనకి ఈరోజు మనం అరే నువ్వు ఆ సందులో మేము చేసినప్పుడు, చిన్నప్పుడు మా ఇంట్లో జరిగేది అదే. మా నాయన ఇంటికి వస్తున్నాడంటే బుక్కులు పట్టుకొని మేము ఒక్కొక్క నూనెలో కూర్చోవాలా. మా అమ్మ అరే మీ నాయన వస్తున్నారు రా, బుక్కులు తీసుకొని సైలెంట్గా కూర్చోరు. మా అమ్మ సైలెంట్గా కూర్చోరు. అది కాదు ప్రియులారా భయం, దైవభక్తి. నా భార్యను నేను ప్రేమించకపోతే, ఇఫ్ ఐ డోంట్ లవ్ మై వైఫ్, నా శరీరమును ప్రేమిస్తలే. మనం గొప్పగా కీర్తనలు పాడి, గొప్పగా పరిచర్య చేసి, గొప్పగా దేవుని మాటలు మాట్లాడడం కాదు ప్రియులారా. ఇంట్లో పోయి నా ఎక్సర్సైజ్ నేను చేసి, నా భార్యను ప్రేమించి, నా భర్తను ప్రేమించి, నా భర్తకు లోబడి నా భార్యను నేను ప్రేమించి సాగినప్పుడే ఏముంటుందంట, మదర్స్ డే అనే విలువ కనబడుతుంది. తల్లి అనే ఒక వెలుగులో ఎప్పుడు వచ్చి నిలబడతాము అని అంటే, మదర్ అంటే ఇట్స్ ఆల్ ఆఫ్ అఫెక్షన్ పిల్లలు, అంతయు కూడా కేంద్రమై మంచి ఆనందం కలిగి ఉండే చోటే తల్లి స్థానం పిల్లలు. ఆ చోటికి రావాలి అని అంటే మనము గొప్ప వెలుగులో సాగాలి పిల్లలు. కనుక దేవుడు మనల్ని హెచ్చరించి, వాక్యము చేత మనం హెచ్చరింపబడి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక.